హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం కాశ్మీర్లో డే 3 గుల్మార్గ్ని కవర్ చేయబోతున్నాం. డే 3 గుల్మార్గ్కి మేము ట్రావెల్ అవుతున్న వేలో గుల్మార్గ్ కూడా కొంచెం షార్ట్ డిస్టెన్సే కంపేర్ టు అదర్ ప్లేసెస్. అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంది. బట్ వెళ్ళే దారిలో ఒక కాశ్మీరీ ఫేమస్ చాయ్ నున్ చాయ్, కవా చాయ్ని ట్రై చేద్దామని డ్రైవర్ సజెస్ట్ చేస్తే మేము ఇక్కడ ఆగాం. తర్వాత తెలిసింది డ్రైవర్ ఎందుకు సజెస్ట్ చేశాడో. మీరు కూడా మాలా మోసపోవద్దు. డ్రైవర్స్ అలానే గైడ్స్ చెప్పే విషయాలు గుడ్గా నమ్మొద్దని మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. అలానే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. బట్ మేమైతే తర్వాత తెలిసింది డ్రైవర్ ఎందుకు ఆపాడో. అండ్ మీరు కూడా ఇలాంటి వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో, అలానే మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుస్తాయి. అలానే కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఈ చలిని ఎలా తట్టుకుంటారో, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో, డైలీ ఇదే ప్లేస్లో ఇదే వాతావరణంలో ఎలా ఉంటారో అనే విషయాలు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని అడిగి తెలుసుకున్నాం. ఆ విషయాలు కూడా మీరు ఈ వీడియోలో లాస్ట్ వరకు వాచ్ చేసినట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఈ కాశ్మీర్లో కూడా కొందరు తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళతో మాట్లాడితే చాలా కొత్త విషయాలు తెలిసాయి. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్. कहाँ से हो? हम हैदराबाद से भैया। हैदराबाद। चिना चिना हाँ? साउथ। कौन सा लैंग्वेज करता है? हैदराबादी और हाँ हैदराबाद। ऑनलाइन तमसी सास ना ये नमकीन चाय। नून चाय वी विल ट्राई कश्मीरी नून चाय कौन सा वाला अच्छा है भैया? नून चाय नमकीन चाय विद सॉल्ट विद सॉल्ट। उसमें सॉल्ट रहता है। अच्छा। नून चाय में सॉल्ट शुगर नहीं है। शुगर उर्दू नमकीन में वही रहता है सॉल्ट नमक। इसलिए उसको बोलते हैं नमकीन चाय। अच्छा अच्छा हाँ नमकीन अच्छा चाय। అండ్ ఈ నున్ చాయ్ ఆర్ నమ్కిన్ చాయ్లో గ్రీన్ లీవ్స్, పాలు, అలానే బేకింగ్ సోడా, ఉప్పు, మిరియాల పొడి వీటన్నిటిని వేసి ఈ చాయ్ చేస్తారు. ఇది తయారు చేసే విధానాన్ని చూసి నేనైతే కొంచెం షాక్లో ఉన్నాను. అండ్ ఆ పాత్రలు, వాళ్ళు తయారు చేసే విధానం అదంతా చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఇక్కడ ఉండే పీపుల్ ఏంటంటే చెప్తున్నారు ఇది చాలా మంచిది అండ్ ఈ చాయ్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్లో గీ కూడా యాడ్ చేశారు. చూసారు కదా ఎంతో డిఫరెంట్గా ఉంది ఈ ప్రాసెస్ అంతా. అండ్ దాంట్లో తిప్పే గంటే ఒక చాయ్ చేయడానికి ఇంత పెద్ద పాత్రలో చేశారు. ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ డెఫినెట్గా నేనైతే ఇంతవరకు ఎప్పుడు చాయ్ ట్రై చేయలేదు. జస్ట్ 1 డ్రాప్ టేస్ట్ చేశాను. అదే ఉప్పుగా ఉంది. అండ్ నాకైతే ఎంత బెటర్ అనిపించలేదు. బట్ ఫ్రెండ్ అయితే చాలా బాగుందని చెప్పాడు. మీరు కూడా ఖచ్చితంగా ఈ నమ్కిన్ ఆర్ నున్ చాయ్ని ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే నెక్స్ట్ కవా చాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నారు. ఈ కవా చాయ్ ఏంటంటే ఇందులో వాళ్ళు కుంకుమ పువ్వును కూడా యాడ్ చేస్తారు. అండ్ ఇది ప్యూర్ వాటర్లో బాయిల్ చేసి చేస్తారు. ఇందులో గ్రీన్ లీవ్స్, టీ, దాల్చిన చెక్క, యాలకులు, బాదం, అల్లం ముక్కలు, అలానే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసి వేడి నీటిలో మరిగించి ఈ ఛాయ్ని ప్రిపేర్ చేస్తారు. దీనివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అంట. శరీరానికి చాలా మంచిది. ఈ చల్లటి వాతావరణంలో రోగనిరోధక శక్తిని పెంచే ఛాయ్ అంట ఇది. సో ఇక్కడ పీపుల్ ఈ 2 ఛాయ్ని తాగుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అలానే ఇక్కడ గ్రీన్ టీ కూడా చాలా ఫేమస్ అంట. ఈ 2 ఛాయలు ట్రై చేసేటప్పటికే మా టైం అయిపోయింది. అండ్ ఆల్సో మాకైతే అంత వర్త్ అనిపించలేదు. చూస్తున్నారు కదా ఎంత చిన్న గ్లాసెస్. ఈ గ్లాస్లో ఇస్తున్న ఒక్కొక్క ఛాయ్ వచ్చి 50 రూపీస్ అంట. వీడియో బిగినింగ్లో నేను చెప్పాను కదా మా డ్రైవర్ ఎందుకు ఆపాడో మాకు తెలియలేదని. సో అదే రీజన్. 50 రూపీస్ పర్ గ్లాస్ తీసుకున్నాడు. సో మీరు కూడా మీ డ్రైవర్ ఆర్ గైడ్ చెప్పాడని ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దు. మీకు అవసరమైతే ఆగండి. అలానే ఖచ్చితంగా ప్రైస్ అడిగి ట్రై చేయండి దేన్నైనా.
ఇక్కడ నేను ప్రైజ్ అడగలేదు కాబట్టి లాస్ట్‌కి వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వాల్సొచ్చింది. అండ్ వాళ్ళు కూడా చాలా నైస్‌గా మాట్లాడేసరికి మేము కాదనలేకపోయాం. అండ్ ఖచ్చితంగా బార్గెయిన్ చేసినా లాభం లేదు కొన్ని ప్లేసెస్‌లో. ఎందుకనంటే వాళ్ళంతా లోకల్స్ అందరూ కలిసి అదే రేట్ ఇక్కడ అన్నట్టు స్టార్ట్ చేశారు. సో వాళ్ళతో పెద్ద డిబేట్ లేకుండా మేము ₹100 ఇచ్చేసాం, వచ్చేసాం. అలానే ఇక్కడ ఈ చాయ్‌తో పాటు డిఫరెంట్‌గా కేక్ ఒకటి ట్రై చేసాం. ఆ కేక్ పైన ఒక స్పెషల్ స్వీట్ అని చెప్పుకోవాలి. ఇది ఎక్కడ చూసినా ఈ స్వీట్ దొరుకుతుంది. ఈ స్వీట్‌ని ట్రై చేసాం. ఆ కేక్ పైన ఆ స్వీట్ పెట్టినందుకు అదొక ₹20 అంట. సో మొత్తం ₹140 ఇచ్చేసి వచ్చాం. బట్ డెఫినెట్లీ లోకల్స్‌తో మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. क्या बोला कश्मीर ఎలా ब्रदर ఉంది कैश ఎలా ఉంది తీయగుంది. कश्मीर कश्मीर का मतलब क्या है कैशमीर इफ यू हैव अ कैश देन यू कैन कम टू कश्मीर कश्मीर this is kashmiri kulcha Cake, Kashmiri cake. it's a very famous here कैसे खाता है भैया? when you eat this it make your body very warm Yeah, that is fine, but how to eat that भैया? just eat like this normal eat with the kava you want to try it try one Yeah, it's yeah. very sweet काश्मीर केवा, इसका नाम क्या this is है? cake and kulcha केक विथ कुलचा इन Yes. कश्मीर. थैंक यू. How is it, Jaykumar? super What's the name of it? cake and kulcha Cake and kulcha. this is more tasty than that one It looks like a coconut. it's like a coconut but very tasty Very tasty. Taste ఎలా ఉంది? ये हमारा दिस इज द फेमस फ्रॉम कश्मीर इसको बोलते हैं कांगरी इसके अंदर हम आग डालता है देन वी यूज लाइक दिस और एक हमारे ट्रेडिशनल आता है फेरन लॉन्ग ड्रेस होता है वो फिर ये इसके अंदर रखो इट मेक योर फुल बॉडी वेरी वार्म ये सबसे अच्छा चीज़ है When do you keep this भैया? वी कीप होम दिस Okay. जब भी आपको लाइक मोस्टली वी यूज दिस इन विंटर के लिए खाली नॉर्मल ये यूज नहीं होता है Okay. लाइक घर खाली विंटर में देखो ऐसा देखो आप ऐसा पकड़ो देखो हीटअप दे रहा है हाँ. हम एक हमारा एक ट्रेडिशनल है फेरन इसको बोलते हैं जो वो बूढ़ा पहनता है ना वो सी दिस मैन द लॉन्ग ड्रेस दैट्स कॉल्ड फेरन वो फेरन के अंदर पकड़ो ये पूरा बॉडी हॉट अप करता है पूरा बॉडी ये अंदर में रख सकते हैं. हाँ अंदर में रख सकते हैं हाँ फैन के अंदर. अंदर में फेरन के अंदर रखो दोनों हाथ से पकड़ो वोम करते हैं पूरा बॉडी आप बोलोगे मैं दिन भर ऐसे ही पकड़ेगा ये काम ये इधर का फेमस है Kashmir. Very nice. Happy New Year. इसको ऐसा पकड़ता है ब्रदर को रोना आ रहा है बहुत गर्म रहता है चलो try इसको दिलाओ. दिस इज वेरी warm and sometime अगर कान जम गए एंड यूज लाइक दिस इट मेक कान आल्सो हॉट ऐसा रखो और कान भी थोड़ा गर्म कर दे इधर ये हमारा ट्रेडिशनल है यहाँ पे कांगड़ी और कांगड़ी. इसके साथ ये होता है इसको चालन। बोलते हैं कश्मीरी में चालन Okay. फिर जब इसको ऐसा करना है ना जो लाइक दिस ऐसा करो तो ये थोड़ा और गर्माई गर्म देगा ये मोस्टली हमको चाहिए कांगड़ी को चालन इसको बोलता है मिट्टी से बनते हैं. ये वाला मिट्टी का है एंड दिस इज ऑल डिफरेंट इसको कानी बोलते हैं कानी ये वुडन स्टिक रहता है अलग अलग रहता है वुडन स्टिक इसको Brother, tell your name. माय नेम इज वानी एंड हिज नेम इज My name is Bhatt. बट Hey, what's your good name भैया? माय His नेम name इज is Taiba. ताइब This is my restaurant, Khayyam Fast Food. This is my shop, Indian Bazaar. Indian Bazaar. शॉपिंग के लिए बोलना फिर यूट्यूब में आ जा इंडियन बाजार में शॉपिंग Record చేస్తున్నా भैया. कुछ खाना शाना हो तो खयाम में आके Tell more about your shop भैया. और एक में ऐसा दिखाएगा This is our factory outlet, Indian Bazaar. Once you come and visit inside, we have shops starting handling. Indian Bazaar, it's in near Tangmarg. The location name is Rehram, Khunshipura.
जब आप आओगे ना वहाँ से तो आपको दिखेगा यहाँ पे कयाम फास्ट फूड भी है. We have कयाम फास्ट फूड also. यहाँ पे फूड भी मिलेगा, टेस्ट यमी 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 टेस्ट. एंड ट्राई द परोटा. परोटा हमारा बहुत फेमस है, आलू के परोटा, क्रिस्पी परोटा. व्हेन यू कम देयर इज द इंडियन बाजार. और कुछ खाना है यहाँ पे कयाम फास्ट फूड है. ఓకే ఎంజాయ్ బ్రదర్. చూశారు కదా ఈ వీడియోలో కాశ్మీర్ నుంచాయ్, కవా చాయ్, అక్కడ స్థానికులు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో, ఈ చలిని ఎలా తట్టుకుంటారో అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలిసాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే మీరు కాశ్మీర్ ప్రయాణానికి వెళ్ళాలనుకున్నట్టయితే డెఫినెట్గా ఈ కాశ్మీర్ సిరీస్ని వాచ్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ అక్కడ జరిగే మోసాల నుంచి తప్పుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది.